నమస్తే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్, మీరు thumbnail లో చూసినట్టే ఇక మీద అయితే వీడియోలు అయితే ఆపేస్తున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే కారణం వీడియో పూర్తి వరకు అయితే చూడండి. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే షార్ట్ ఫిల్మ్స్ ఇద్దామనే మెయిన్ ఇంటెన్షన్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. వీటీటీ ఫిల్మ్స్ అని ఉంటుంది, పాత వీడియోలు చూస్తే మీరు. తర్వాత మళ్ళీ అది ట్రావెలింగ్ ఛానల్ అయింది. తర్వాత మళ్ళీ జాబ్ వచ్చాక బ్లాగింగ్ ఛానల్ అయింది. తర్వాత ఏమంటారు, ఎప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశానో మన సచివాలయం జాబ్ ఉన్నప్పుడు కానీ, ఇక్కడ రైల్వే జాబ్కి వచ్చినప్పుడు కానీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసానో ఎక్కువ మంది రైల్వే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి జాయిన్ కావడం అయితే జరిగిందనమాట. అదే చూస్తున్నారు కదా అనే ఉద్దేశంతో ఎక్కువ రైల్వే కంటెంట్ పోస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగని కొంతమంది ఇంకా క్లాసెస్ చెప్పండి అంటే వాళ్ళ గురించి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాయి. ఎడ్యుకేషన్ ఛానల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ మిక్స్డ్ కంటెంట్ వచ్చేసరికి ఈ ఛానల్కి అటు ఇటు దారి తెలుస్తలేదు అనమాట. ఓకే, అందుకు ఉద్దేశించి మెయిన్ నా ఇంటెన్షన్ ఆఫ్ ది ఛానల్, ఈ ఛానల్ మెయింటైన్ చేయడం ఇంటెన్షన్ ఏంటి అంటే నా క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసమే ఈ ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ కంటెంట్ ఏదైతే చెప్తున్నానో ఈ ఛానల్లో ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను. అంటే ఈ ఛానల్లో ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ కంటెంట్ చెప్పను. క్లాసెస్ కానీ, గైడెన్స్ కానీ, కోచింగ్ కానీ, లేకపోతే ఎలాంటి క్లాసెస్ ఈ ఛానల్లో చెప్పను. దాని గురించి సపరేట్ ఛానల్ పెడుతున్నాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడికి షిఫ్ట్ అయిపోండి. నా క్రియేటివిటీ ఎంకరేజ్ చేసేవాళ్ళు, నా లైఫ్ స్టైల్, బ్లాగ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి దీంట్లో. బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్ అంతా ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ కానీ, ఈ కామెడీ వీడియోస్ కానీ, ఈ నా క్రియేటివిటీ వీడియోస్ కానీ అన్ని దీనిలో కంటిన్యూ అవుతాయి. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు. ఓన్లీ ఎడ్యుకేషన్, ప్యూర్ ఎడ్యుకేషన్ కంటెంటే కావాలి, నాకేం లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వద్దు, లేకపోతే ఇలాంటి కంటెంట్ వద్దు అనే వాళ్ళు మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ అక్కడికి షిఫ్ట్ అయిపోండి. ఓకే, కూల్. వై దిస్ అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒకటి మనకు సైకాలజీలో ఒకటి ఉంటుంది అనమాట, జీనియస్ ఆర్ మేడ్ బట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ బార్న్. మనము బ్రిలియంట్ పీపుల్ని, తెలివి ఇంటెలిజెంట్ పీపుల్ని మనం తయారు చేయొచ్చు, కాకపోతే క్రియేటివ్ పీపుల్ని తయారు చేయలేము. వాళ్ళు పుట్టుకతోనే సహజ లక్షణంగా రావాలి క్రియేటివిటీ అనేది. అది గాడ్స్ గిఫ్ట్, కొందరికే వస్తుంది. నాకుందని నేను నమ్ముతున్నాను. బట్ ఈ క్రియేటివిటీ అనేది కూడా ఒక ఎడ్జ్ వర్క్ అనమాట. ఎప్పుడైతే మీరు క్రియేటివ్ వర్క్స్ చేయడం మీరు మానేస్తారో మీ క్రియేటివిటీ అనేది డెడ్ అయిపోతుంది. పని చేయకపోతే ఐరన్కి తుప్పు పట్టినట్టు ఈ క్రియేటివిటీ కూడా డెడ్ అయిపోతుంది అనమాట. క్రియేటివ్ థాట్స్ కానీ, క్రియేటివ్ డ్రీమ్స్ కానీ, క్రియేటివ్ ఆలోచనలు కానీ మీకు రావడం మానేస్తాయి. ప్రాక్టికల్లీ ప్రూవెన్. ఓకే, అందు గురించి క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఏం చేస్తారంటే వాళ్ళ చిన్నప్పుడు ఎన్నో చేసిండొచ్చు, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ప్రాజెక్ట్స్ కానీ, అదని ఇదని సెమినార్స్ అని, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, అక్కడ వరకు క్రియేటివిటీ బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రియేటివ్ ఫీల్ లేకుంటే ఆ క్రియేటివిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు దారి తెలియదు అనమాట. ఓకే, అప్పుడు మెయిన్ ఆ క్రియేటివిటీ అంత వచ్చేసి మీరు చేసే జాబ్లో పెట్టడం అయితే జరుగుతుంది. మన జాబ్ ఏదైతే ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఇంకోటి కానీ ఆ జాబ్లో క్రియేటివిటీ పెట్టడానికి ట్రై చేస్తారు అనమాట. మిగతా వాళ్ళకన్నా భిన్నంగా చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇంకొంచెం స్మార్ట్గా, ఇంకొంచెం క్రియేటివ్గా, ఇంకొంచెం షార్ట్ కట్ మెథడ్స్లో రకరకాలు ట్రై చేస్తున్నారు. మీ చుట్టుపక్కల కూడా ఉంటారనమాట అలా చేసేవాళ్ళు. వాళ్ళంతా క్రియేటివ్ పీపుల్, ఒకసారి గుర్తించండి. అయితే నేను చేసే వర్క్లో ఏంటంటే దీనిలో క్రియేటివిటీ స్కోప్ లేదు. వెన్ దెర్ ఈస్ నో క్రియేటివిటీ స్కోప్, నా ఎక్స్ప్రెషన్కి దారి లేదనమాట. కాబట్టి ఇదొకటే దారి. ఓకే, నా క్రియేటివ్ వర్క్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నా క్రియేటివిటీని నేనేం డెడ్ స్టాప్ చేయదలుచుకోలేదన్నమాట. ఐ హ్యావ్ సో మెనీ ఆఫ్ థాట్స్ టు ఎక్స్ప్రెస్. సో ఈ ఛానల్ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా ఉంటుంది. ఓకే, ఇప్పటికే నేను చేసిన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అందరూ మీరు చాలా వరకు చూశారు. ఇంకా చూడకుంటే ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి, ఒకసారి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ కానీ, ఒకటి క్లీన్ కామెడీ అనమాట. మీకు ఎలాంటి బూతులు కానీ, ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఇట్లా ఏం లేకుండా స్వచ్ఛమైన కామెడీ ఇద్దామనే ఒక ఇంటెన్షన్తో ఈ కామెడీ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది కామెడీ అనే కాదు, ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ వన్ బై వన్ లైనప్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి గ్రిప్పింగ్ ఎంటర్టైన్మెంట్, వావ్ షాక్
ఇలాంటి కొన్ని మన ఫీలింగ్స్ని బయటపెట్టే కొన్ని కథలు అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అది నేను ఇంతవరకు అయితే ఏ వీడియోలు అడగలేదు, ఇప్పటి నుంచి అడగడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ త్వరగా గ్రో చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్లో కాంపిటీషన్ కూడా అలాగే ఉంది కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళతో కూడా చేపించండి. మీరు నా స్కెచెస్లో నా వీడియోస్లో మీకు ఏదైనా మంచి పాయింట్ అనిపించింది, లేకపోతే మంచి డైలాగ్ అనిపించింది, మంచిది ఎక్కడైనా నవ్వారు, బాగా కొత్తగా నవ్వారు, బాగా అనిపించింది అంటే కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీ వీక్ అయితే మనకి వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ బిట్వీన్ ద వీక్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 4 to 6 అయితే మెయిన్ స్కెచ్ అదే మన వీడియోస్ ఉంటాయి. మధ్యలో నేను వచ్చి మాట్లాడేది, ఇంకొన్ని ఏమన్నా చెప్పేది వ్లాగ్స్ కానీ అవి వస్తే ఎక్స్ట్రా ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా ఈ ఛానల్ అయితే లైవ్లో పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాను. మీ ఎంకరేజ్మెంట్ కావాలి అంతే. ఫైన్, టేకింగ్ ఓవర్ టు యూ బాస్. వెల్, థ్యాంక్ యూ మిస్టర్ వినోద్ క్షత్రియ అండ్ వెల్కమ్ టు వినోద్ అకాడమీ. ఫైన్, నువ్వు ఆ వీడియోస్ స్టాప్ చేసి చాలా మంచి పని చేసావు. ఎందుకంటే నువ్వు చేసిన వీడియోస్ కింద కూడా నా స్టూడెంట్స్ వచ్చేసి సార్ క్లాసెస్ చెప్పండి సార్, అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, అప్డేట్స్ ఏంటి అని చెప్పి నా స్టూడెంట్స్ నీకు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నన్ను సపరేట్ చేసి చాలా మంచి పని చేసావు నువ్వు. ఫైన్, ఈరోజైతే మనం వినోద్ అకాడమీ అయితే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాము, కంప్లీట్ ఛానల్. ఇందులో అయితే ప్రస్తుతానికైతే నేను క్లాసెస్ స్టార్ట్ చేయడం లేదు, కానీ మీకైతే కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. రిగార్డింగ్ అబౌట్ మీరు అడిగే డౌట్స్ కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడుగుతుంటారు, లేకపోతే నా వీడియోస్ కింద కామెంట్స్లో పెడుతుంటారు కదా, అవన్నీ కలిపి మీకు ఎక్స్ప్లెనేషన్ రూపంలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా రైల్వేకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇచ్చున్నాను. అది మళ్ళీ ఫ్రెష్గా నీకు అప్డేట్ చేసి మళ్ళీ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్క జాబ్, మీరు ఎలాంటి జాబ్ అయినా పర్లేదు, దాని గురించి డీటెయిల్స్ మీరు అడగవచ్చు. దాని కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు నా నోట్స్ ఏదైతే ఉందో, నా కోచింగ్ నోట్స్ ఏదైతే ఉందో, నేను ప్రిపరేషన్ నోట్స్ ఏదైతే ఉందో, ఎఫెక్టివ్ నోట్స్ అది మీకు అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి క్లాసెస్ రూపంలో నిదానంగా మనం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నా ఫ్రీ టైం అంతా ఇప్పుడు కొందరికి సార్ మీకు ఫ్రీ టైం దొరుకుతుందా లేదా, మీరు జాబ్ చేస్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. ఓకే, కొందరికి కొన్నిట్లో కిక్ వస్తుంది, నాకు ఇది చేస్తే కిక్ వస్తుంది అనమాట. నా ఫ్రీ టైంలో కూడా నాకు ఇది చేస్తే కిక్ వస్తుంది. కాబట్టి ఐ కంప్లీట్ వర్క్ ఫర్ యూ. అండ్ సెకండ్ ఛానల్ పెడితే మీకు మానిటేషన్కి ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి మీరు అడగవచ్చు. ఆ ఛానల్కి ఆల్రెడీ మానిటేషన్ అయిపోయింది, దానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. కాకపోతే ఈ ఛానల్కి మానిటేషన్ అవసరం లేదు, ఇది జస్ట్ ఫర్ యూ. కేవలం మీ గైడెన్స్ కోసం వరకే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఛానల్కి మానిటేషన్ వచ్చినా రాకున్నా నాకేమీ ఫరక్ పడదు. ఓకే, కేవలం కొంతమందికి గైడెన్స్ ఇవ్వాలి, కొంతమందికి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడ దానికి సంబంధించిన కామెంట్స్ పెట్టకుండా ఈ ఛానల్లో వచ్చి ప్యూర్గా మీరు నా యొక్క గైడెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో 2 ఛానల్ లింక్స్ ఉంటాయి. ఓకే, అక్కడ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ ఎడ్యుకేషన్. ఓకే, సైనింగ్ ఆఫ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.